మీరు బ్రెడ్స్తో ఈ రెసిపీని ఎప్పుడైనా ట్రై చేశారో లేదో కింద కమెంట్స్లో చెప్పండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోనే 8 బ్రెడ్ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. దాంట్లోనే 3 ఎగ్స్ని కూడా పగలగొట్టి వేసుకున్నాను. చిన్న గ్లాస్తో పాలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను 8 బ్రెడ్ ముక్కల్ని తీసుకున్నాను కాబట్టి సరిపోయేంత పంచదార కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 1.5 కప్పులు పంచదారని తీసుకున్నాను. దాంట్లోనే ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. మీరు వీలైతే ఇలాచీ పొడి యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదని నేను కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఈ లోపు దాన్ని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ నేను ఇంకొక గిన్నె పెట్టుకొని దాంట్లోనే 1 కప్పు పంచదార యాడ్ చేసుకొని పాకం పట్టేసుకున్నాను. తర్వాత ఆ పాకాన్ని ఒక గిన్నెలో యాడ్ చేసుకొని దాంట్లోనే ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని ఒక 5 నిమిషాలు దాన్ని హీట్ అవ్వనివ్వండి. తర్వాత ఈ గిన్నెలు పెట్టుకొని ఒక 40 నిమిషాల సేపు పక్కన పెట్టేసుకోండి. మర్చిపోకండి, మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. 40 నిమిషాలు అయ్యాక తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.